నెక్స్ట్ గ్రహమ్స్ డిఫ్యూజన్ లా, గ్రహమ్స్ వాయు వ్యాపన నియమము అంటాం. ఈ గ్రహమ్స్ డిఫ్యూజన్ లా గ్రహం వాయు వ్యాపన నియమం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ఆర్ అనేది రేట్ ఆఫ్ డిఫ్యూజన్, డి అనేది డెన్సిటీ. సో ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ mass of a gas is inversely proportional to square root of its density. ఒక వాయువు యొక్క వ్యాపనపు రేటు దాని యొక్క సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ కూడా టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి, ప్రెషర్ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ R is inversely proportional to 1/√D. ఈ ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి ఒక కాన్స్టెంట్ రాయాలి, అది కే అనుకుంటున్నాం, అంటే √D. సో R ఇంటూ √D ఈజ్ ఈక్వల్ టు కే. ఇది మనకి గ్రహమ్స్ లా. గ్రహమ్స్ లా ఏం చెప్తుంది అంటే, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ వ్యాపనపు రేటు అనేది సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ కూడా గ్రహమ్స్ నియమంలో కూడా మనం చార్లెస్ నియమంలో, బాయిల్స్ నియమంలో, అవగాడ్రోస్ నియమంలో ఎట్లనైతే మనం రెండు గ్యాసెస్ ను కంపేర్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే చేద్దాం. మొదటి వాయువు యొక్క వ్యాపనపు రేటును మనం R1 అనుకుందాం, దాని యొక్క సాంద్రతని D1 అనుకుందాం. అప్పుడు గ్రహమ్స్ లా ప్రకారంగా R1 డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D1. R1 is equal to K by √D1. So then R1 √D1 is equal to constant K, equation 1. అదే విధంగా రెండవ గ్యాస్ ను తీసుకున్నప్పుడు దాని యొక్క వ్యాపనపు రేటును మనం R2 అనుకుందాం, సాంద్రతను D2 అనుకుందాం. అకార్డింగ్ టు గ్రహమ్స్ లా R2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √D2. So then R2 is equal to constant K by D2. R2 D2 is equal to K, equation 2. గ్రహమ్స్ లా ప్రకారంగా R is equal to K by √D1, R √D is equal to K. మొదటి సందర్భంలో వాయువు యొక్క వ్యాపనపు రేటును మనం R1 అనుకుందాం, దాని సాంద్రతని D1 అనుకుందాం. గ్రహమ్స్ లా ప్రకారంగా R1 proportional to 1/√D1, then R1 √D1 is equal to K. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అదే విధంగా రెండవ సందర్భంలో రెండవ వాయువు యొక్క వ్యాపనపు రేటును మనం R2 అనుకుందాం, దాని యొక్క సాంద్రత D2 అయితే R2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √D2, then R2 √D2 is equal to K. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సమీకరణాలు 1, 2 సమానంగా ఉన్నాయి. సమీకరణం 1 K కి సమానమైంది, సమీకరణం 2 కూడా K కి సమానమైంది. బోత్ ఆర్ ఈక్వల్ టు 2K. దెన్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే R1 √D1 is equal to R2 √D2, then R1 by R2 is equal to ఇక్కడ D2 by D1 అండర్ రూట్. ఈ విధంగా మనం గ్రహమ్స్ లాని డెన్సిటీ పరంగా మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటమ్మా అంటే, డెన్సిటీ అనేది ప్రపోర్షనల్ టు క్యాపిటల్ M. అనుభారం, వాయువు యొక్క అనుభారం, వాయువు యొక్క సాంద్రత రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి మనం ఇంకా దీన్ని ఏం చెప్పొచ్చు అంటే, R is proportional to √M. వాయువు యొక్క అనుభారం దాని వ్యాపనపు రేటుకు విలోమానుపాతంలో ఉంది. వ్యాపనపు రేటు అనేది అనుభారం యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంది. అనుభారం యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంకా ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనం R1 by R2 is also equal to capital M2 by capital M1. అన్ని సందర్భాలను మనం పరిశీలిస్తే అంటే ఇక్కడ
మనం R1 D1 రాసుకున్నట్టుగా R2 D2 రాసుకున్నట్టుగా ఇక్కడ R1 M1 రాసుకోవచ్చు. ఎందుకంటే D is proportional to M. D is proportional to M అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అయితే అక్కడ M అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అయితే M అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ వాయువు యొక్క సాంద్రత అనేది ఆ వాయువు యొక్క అనుభారానికి అనులోమానుపాతంలో ఉంది కాబట్టి సాంద్రత తగ్గితే అనుభారం తగ్గాలి, సాంద్రత పెరిగితే అనుభారం కూడా పెరగాలి. కాబట్టి మనం ఈ విధంగా దీన్ని తీసుకున్నప్పుడు కూడా సేమ్ హ్యాస్ ఇట్ ఈస్ R1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M1 వస్తుంది. ఒకవేళ రెండవ సందర్భంలో R2 M2 తీసుకుంటే R2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√M2 వస్తుంది. సో యాజ్ టీజ్ గా మనం ఇట్లా రాసుకుంటే అంటే రెండు ఈక్వేషన్లు మనం రాసుకొని R1 √M1 ఈజ్ ఈక్వల్ టు K ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. అదే విధంగా R2 క్యాపిటల్ M2 √ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు K అవుతుంది. రెండు ఈక్వేషన్లు సమానంగా ఉన్నాయి. బోత్ ఆర్ ఈక్వల్ టు K యాజ్ వెల్ యాజ్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు √M2/M1. ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ అణుభారం అనేటటువంటిది ఈక్వల్ టు VD. సో క్యాపిటల్ D కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ VD అంటే ఏంటంటే వేపర్ డెన్సిటీ. సో కాబట్టి ఇక్కడ M ఈజ్ ప్రపోర్షనల్ టు VD. M ఈజ్ ప్రపోర్షనల్ టు VD. సో M ఈజ్ ప్రపోర్షనల్ టు VD అంటే మనం ఇక్కడ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √M అని వచ్చింది కదండి, వచ్చింది. సో దీని ప్రకారంగానే R ఈజ్ ప్రపోర్షనల్ టు √VD అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి, ఈ గ్రహంస్ లాని మరొక రకంగా ఏం చెప్పాలంటే ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ వేపర్ డెన్సిటీ. ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు. సో కనుక ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసివేయాలి కాబట్టి కాన్స్టెంట్ రాయాలి K/VD. సో R ఇంటూ VD రూట్ ఈజ్ ఈక్వల్ టు K అని రాయొచ్చు. ఇక్కడ కూడా మనం రెండు సందర్భాలను తీసుకుంటే R1 VD1 అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ R1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు VD1 రూట్. సో R1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ VD1. సో R1 VD1 √ ఈజ్ ఈక్వల్ టు K, ఈక్వేషన్ 1. యాజ్ వెల్ as సెకండ్ టైం R2 VD2 ను మనం తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ R2 ప్రపోర్షనల్ టు VD2. సో R2 ఈజ్ ఈక్వల్ టు K/VD2. సో R2 VD2 ఈజ్ ఈక్వల్ టు K, ఈక్వేషన్ 2. ఇక్కడ ఏంది, ఈక్వేషన్ 1 and 2 బోత్ ఆర్ ఈక్వల్ టు K. సో రెండు కూడా K కి సమానంగా అయినాయి కాబట్టి R1 VD1 ఈజ్ ఈక్వల్ టు R2 VD2. సో R2 VD2. R1/R2 ఈజ్ ఈక్వల్ టు VD2 రూట్ by VD1 under root. So this is the another form of Graham's law. Graham's law కి అదొక రూపం. సో ఇది గ్రహామ్స్ లా కి మనం ఏ విధంగా డెఫినేషన్ ఇవ్వచ్చు దీన్ని బట్టి అంటే ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ వేపర్ డెన్సిటీ రాసుకోవాలి. ఇక్కడ వేపర్ డెన్సిటీ రాసుకోవాలి, ఓకేనా. ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ VD. సో M ఈజ్ ప్రపోర్షనల్ టు VD. సో ఇక్కడ R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √M ఉంది కదండి. సో దా √M ప్లేస్ లో మనం VD రాసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ కండిషన్, సెకండ్ కేస్ అండ్ ఫస్ట్ కేస్ రెండు కూడా R1/R2 ఈజ్ ఈక్వల్ టు √VD2/VD1. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ లాలో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు R.
V/T. V అనేది వాల్యూమ్, T అనేది టైం. ఒకవేళ మనం వాల్యూమ్ అంటే ఘన పరిమాణము, T అనేది కాలానికి సమానం, వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటే, ఘన పరిమాణం స్థిరంగా ఉంటే అప్పుడు మనం R1 ఈజ్ ఈక్వల్ టు V/T1, R2 ఈజ్ ఈక్వల్ టు V/T2 అని రాసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ R1/R2 ని మనం V/T1 బై V/T2 ఈజ్ ఈక్వల్ టు V2/T2/T1. అంటే ఇక్కడ R1/R2 ఈజ్ ఈక్వల్ మనం ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే T2/T1. ఒకవేళ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా R ఈజ్ ఈక్వల్ టు V/T. సో ఒకవేళ T అనేది కాన్స్టెంట్ గా ఉంటే అప్పుడు ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ టు V1/T, R2 ఈజ్ ఈక్వల్ టు V2/T అని రాయొచ్చు. R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1/T బై V2/T. దిస్ ఈజ్ ఈక్వల్ టు V1/V2. సో టోటల్ గా మనం గ్రహంస్ లా ప్రకారంగా రాస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ వన్ D2/D1 వచ్చింది రూట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు M2/M1. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు VD2/VD1. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు V1/V2. దిస్ ఈజ్ ద T2/T1. దీనిని మనం గ్రహంస్ లాకు సంబంధించి రాసుకున్నాం. గ్రహంస్ లా ఫైనల్ గా ఏందా అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు D2/D2/D1 ఈజ్ ఈక్వల్ టు √M2/M1 ఈజ్ ఈక్వల్ టు √VD2/VD1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. దిస్ ఈస్ ద గ్రహంస్ లా. ఓకే, గ్రహంస్ లా. నెక్స్ట్ గ్యాస్ లాస్ లో మనకి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్, డాల్టన్ పాక్షిక పీడనాల నియమం. ఈ డాల్టన్ పాక్షిక పీడనాల నియమం ఏం చెప్తుంది అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఏ గ్యాస్ which do not react chemically with each other is equal to the total pressure is equal to sum of partial pressures is called Dalton's law of partial pressure. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కంటైనర్ ను మనం తీసుకున్నాం. ఈ కంటైనర్ ను తీసుకొని ఇక్కడ గ్యాస్ మిక్చర్ ని తీసుకున్నాం. ఈ కంటైనర్ లో ఒక వాయువుల యొక్క మిశ్రమాన్ని మనం తీసుకున్నాం. ఈ వాయువుల యొక్క మిశ్రమం అంటే అందులో ఎన్నో రకాల వాయువులు ఉండొచ్చు, కానీ అవి రెండు కూడా ఒకదానితో ఒకటి రసాయనికంగా చర్య జరపకుండా ఉండాలి. డు నాట్ రియాక్ట్ కెమికల్లీ టు ఈచ్ అదర్. సో కెమికల్ గా ఇవి రసాయనికంగా చర్య జరపకుండా ఉన్నటువంటి ఒక వాయు మిశ్రమాన్ని ఒక కంటైనర్ లో తీసుకున్నాం. కంటైనర్ లో తీసుకున్న తర్వాత అక్కడ మొదటి వాయువు యొక్క పీడనం P1, రెండవ వాయువు యొక్క పీడనం P2, మూడవ వాయువు యొక్క పీడనం P3. అంటే 3 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ని మనం ఆ కంటైనర్ లో తీసుకున్నాం. ఫస్ట్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ మీన్స్ ఇండివిజువల్ ప్రెజర్. సో ఇక్కడ మొదటి గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ P1, రెండవ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ P2, మూడవ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ P3 అనుకుంటే ఈ వాయు మిశ్రమం యొక్క టోటల్ ప్రెజర్, ఈ మిశ్రమం ఇక్కడ ఈ P1 కలగజేసేటటువంటి పీడనం, P2 కలగజేసేటటువంటి పీడనం, P3 కలగజేసేటటువంటి పీడనం, ఆ మూడింటి యొక్క పీడనాల మొత్తం టోటల్ ప్రెజర్ కి సమానం. అంటే ఇక్కడ ఆ వాయు మిశ్రమంలో ఒక కంటైనర్ లో ఉన్నటువంటి వాయు మిశ్రమంలో తీసుకున్నటువంటి ఈ వాయువుల యొక్క పాక్షిక పీడనాలు, పార్షియల్ ప్రెజర్స్, వీటి యొక్క టోటల్ మొత్తం చేస్తే వచ్చేటటువంటిదే ఈ వాయు మిశ్రమము యొక్క మొత్తము పీడనానికి సమానం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే
మూడు డిఫరెంట్ గ్యాసెస్, ఆ మూడు కూడా కెమికల్ గా రసాయనికంగా చర్య జరపకుండా ఉన్నటువంటి గ్యాస్ని మనం తీసుకున్నాం. వాటి పార్షియల్ ప్రెజర్స్ ని మనం P1, P2, P3 అన్నాం. అప్పుడు అక్కడ టోటల్ ప్రెజర్ దేనికి సమానం అవుతుందా అంటే ఆ మూడింటి యొక్క పీడనాల మొత్తానికి సమానం. మొదటి వాయువు యొక్క పీడనం, రెండవ వాయువు యొక్క పీడనం, మూడవ వాయువు యొక్క పీడనాలను మనం కూడితే, కలిపితే, సమ్ చేస్తే ఎంతైతే వస్తుందో అదే ఆ వాయు మిశ్రమం యొక్క మొత్తము పీడనానికి సమానం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ P1, P2 అండ్ P3 ఆర్ పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ 3 గ్యాసెస్. అవి మూడు కూడా వివిధ వాయువుల యొక్క పాక్షిక పీడనాలు, పార్షియల్ ప్రెజర్స్ గా మనం తీసుకుంటే అప్పుడు టోటల్ ప్రెజర్ మనకేంది పి టోటల్ అని రాయండి, ఇంకా బాగుంటుంది. పి టోటల్ ఇక్కడ పార్షియల్ ప్రెజర్స్ అన్నింటినీ సమ్ చేస్తే వచ్చేటటువంటిదే టోటల్ ప్రెజర్ కి ఈక్వల్. సో P is equal to P1 plus P2 plus P3. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ P1 దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ N1, ఇక్కడ వాల్యూమ్ సమానం, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంది, R అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో రెండవ గ్యాస్, సెకండ్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ P2, నెంబర్ ఆఫ్ మోల్స్ N2, వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్. దెన్ P2 పార్షియల్ ప్రెజర్ ఆఫ్ థర్డ్ గ్యాస్, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ థర్డ్ గ్యాస్ P3 is equal to N3 RT by V. ఈ మూడింటిని మనం సమ్ చేస్తే P టోటల్ వస్తుంది. P total is equal to P1 plus P2 plus P3. సో దెన్ P is equal to మనం ఏం రాయొచ్చు, టోటల్ ప్రెజర్ P is equal to దేనికి సమానం అమ్మా, P1 అంటే ఇక్కడ N1 RT by V ప్లస్ ఇక్కడ P2 is equal to ఏంటి, N2 RT by V. సో P3 is equal to ఏంది, N3 RT by V. కాబట్టి PT is equal to N1 RT by V plus N2 RT by V plus N3 RT by V. సో ఇక్కడ టోటల్ ప్రెజర్. మరి టోటల్ ప్రెజర్ ని మనం ఏం చేయొచ్చు, N1, N2, N3 అన్నింటిలో కూడా RT by V ని మనం కామన్ తీస్తే PT is equal to N1 plus N2 plus N3 into RT by V. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, P1 by టోటల్ ప్రెజర్ P అన్నాం. సో ఇక్కడ P1 by PT, P1 ఏంటి మనకి ఇక్కడ N1 RT by V. సో ఇక్కడ మనం రాస్తున్నాం N1 RT by V. PT అంటే టోటల్ ప్రెజర్ ఎంత వచ్చింది, N1 plus N2 plus N3 into RT by V. సో ఇక్కడ PT ప్లేస్ లో N1 plus N2 plus N3 into RT by V. సో దెన్ RT by V అనేది క్యాన్సల్ అయ్యింది. అయినప్పుడు మిగిలింది ఏంది, ఇక్కడ N1 by N1 plus N2 plus N3, N1 by N1 plus N2 plus N3. సో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ వచ్చింది. మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే ఒక సొల్యూషన్ లో తీసుకుంటే లేకపోతే ఒక మిశ్రమంలో తీసుకున్నప్పుడు ఒక దాని యొక్క మోల్ భాగానికి ఆ మిశ్రమంలో ఉన్నటువంటి వివిధ మోల్ల సంఖ్యల మొత్తానికి ఉన్నటువంటి నిష్పత్తినే మనం మోల్ భాగంగా డెఫినేషన్ ఇస్తాం. ఒక కంపోనెంట్ యొక్క మనకి మోల్ల సంఖ్య ఆ మిశ్రమంలో ఉన్నటువంటి వివిధ కాంపోనెంట్ల యొక్క మోల్ల సంఖ్యల మొత్తానికి ఉన్నటువంటి నిష్పత్తినే మనం మోల్ భాగంగా తెలియజేస్తాం. కాబట్టి N1 plus N2 plus N3 అంటే ఇక్కడ పైన ఏదైతే రాస్తామో దాని యొక్క మూల భాగానికి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ పైన N2 రాసి ఇక్కడ N1 ప్లస్ లో N2 రాసి N1 plus N2 plus N3 రాస్తే ఇక్కడ X2 రావాలి. X2 అంటే రెండవ వాయువు యొక్క మూల భాగము. ఇక్కడ ఒకవేళ N3 రాస్తే N3 by N1 plus N2 plus N3 రాస్తే ఇక్కడ X3 వస్తుంది. అప్పుడు మూడవ వాయువు యొక్క మూల భాగానికి సమానం. కాబట్టి ఇక్కడ P1 by T1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, X1 వచ్చింది. సో P1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంది, P ఇంటూ X1. అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మొదటి వాయువు యొక్క పార్షియల్ ప్రెజర్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఫస్ట్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామయ్యా అంటే దాని మోల్ ఫ్రాక్షన్ తీసుకోవాలి, దాని మోలు భాగాన్ని కనుక్కోవాలి, దాని మోలు భాగం టోటల్ ప్రెషర్, రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది ఫస్ట్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెషర్. సో యాజ్ వెల్ యాజ్ సెకండ్ గ్యాస్ యొక్క P2 మన పార్షియల్ ప్రెషర్ ని కనుక్కుంటే P2 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, P టోటల్ X2 రాయొచ్చు. P3 థర్డ్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెషర్ Pt ఇంటూ X3. సో ఈ విధంగా మనం డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్. సో డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్ ఏమీ లేదు, ఒక కంటైనర్ లో మీరు ఎన్ని గ్యాసెస్ అన్నా తీసుకోండి, ఒక్కొక్క గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఒక్కొక్క వాయువు కలగజేసేటటువంటి పీడనం ఆ వాయు మిశ్రమం యొక్క మొత్తము పీడనానికి సమానం. అంటే ఒకటవ గ్యాస్, రెండవ గ్యాస్, మూడవ గ్యాస్, నాలుగవ గ్యాస్, ఐదవ గ్యాస్, ఫస్ట్ గ్యాస్, సెకండ్ గ్యాస్, థర్డ్ గ్యాస్, ఫోర్త్ గ్యాస్, ఈ 4 గ్యాసెస్ యొక్క పార్షియల్ ప్రెషర్స్ ని సమ్ చేయాలి. ఒకవేళ అందులో 10 గ్యాసెస్ ఉన్నాయనుకోండి, ఆ మిక్చర్ లో 10 గ్యాసెస్ యొక్క పార్షియల్ ప్రెషర్స్ ని మనం సమ్ చేయాలి. చేస్తే టోటల్ ప్రెషర్ కి ఈక్వల్ అవుతుంది. గంతే, ఏం లేదు. ఇది డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద టోటల్ ప్రెషర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఏ gas which do not react chemically with each other is equal to 2. Total pressure is equal to the sum of the partial pressures is called Dalton's law of partial pressure. Okay na? ఇది మనకి డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్.